హే ఎవ్రీవన్, ఇది పార్ట్ 4 ఆఫ్ కూర్గ్ సిరీస్. ముందు వీడియోస్ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, తప్పకుండా చూడండి. అండ్ నా లాస్ట్ వీడియోలో మేము కూర్గ్లో మోస్ట్ పాపులర్ టూరిస్ట్ స్పాట్కి వెళ్ళామని చెప్పాను కదా, అదేంటంటే మండల్పట్టి పీక్. ఇది మడికేరి నుంచి అరౌండ్ 20 కిలోమీటర్స్ అవేలో ఉంది అండ్ మా స్టే నుంచి 21 కిలోమీటర్స్. మేము రూమ్స్ వెకేట్ చేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక స్టార్ట్ అయ్యాం అరౌండ్ 12కి. ఓకే, వ్యూ పాయింట్ కొంచెం ట్రెక్ ఉంటుంది ఆర్ వెహికల్ అనుకున్నా, బట్ గైస్ ఇట్స్ రోలర్ కోస్టర్ రైడ్. ఓ మై గాడ్, చెప్పడానికి కూడా అవ్వదు. సచ్ అ జీప్ రైడ్ ఇట్ వాస్ అండ్ ఇట్ కాస్ట్ 2500 పర్ జీప్. 5 మెంబర్స్ ఒక జీప్లో స్పేషియస్గా ఉండొచ్చు. అండ్ కొంచెం దూరం వరకు మనం కావాలంటే ఓన్ వెహికల్స్ తీసుకెళ్ళచ్చు, బట్ ఇట్స్ నాట్ సేఫ్. వాళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి బెటర్ టు గో ఫర్ చీప్. టోల్ ఫీ ఉంటుంది మధ్యలో, అంతే, ఇంకేం ఛార్జెస్ ఉండవు. నాకు ఈ వే చూస్తే చాలా బాగా అనిపించింది, బికాస్ చూడండి ఈ స్hrubs ఎంత బాగా మెయింటైన్ చేశారో. దే నర్చర్డ్ ది shrubs వెరీ వెల్. మంచి కేర్ తీసుకుని మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వెదర్ అయితే చాలా బాగుంది, మాకైతే మంచిగా సపోర్ట్ చేస్తుంది. మేము మలాలి వాటర్ ఫాల్స్ వెళ్ళినప్పుడు కూడా ఏ ట్రబుల్ లేకుండా వెళ్ళాం మంచిగా. అండ్ అక్కడ నుంచి రిటర్న్ స్టార్ట్ అయ్యేటప్పుడు బాగా వర్షం పడింది. ఇక్కడ కూడా మేము వ్యూ పాయింట్కి వెళ్ళేటప్పుడు క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంది. యాక్చువల్గా వీడియో రికార్డ్ చేయడం చాలా కష్టం ఆ రూట్లో. మేము సరిగ్గా కూర్చోవడమే అవ్వలేదు, ఇంకా వీడియో రికార్డ్ చేయడం అంటే ఛాలెంజింగే. ఫోన్ పట్టుకోవడం అస్సలు అవ్వలేదు. బట్ సమ్హౌ నా హస్బెండ్ కష్టపడి కొన్ని వీడియోస్ అయితే తీశారు. ఆఫ్టర్ ఏ ట్రావెల్ ఆఫ్ 45 మినిట్స్ రీచ్ అయ్యాం. జీప్స్ కొంత దూరం వరకే వస్తాయి. మనం వ్యూ దగ్గరికి వెళ్ళాలంటే ఒక 1 కిలోమీటర్ వాక్ చేయాల్సి ఉంటుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. దగ్గరికి వెళ్ళే కొద్దీ ఫాగ్ ఎక్కువ అయింది. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 2 అయింది. క్రౌడ్ ఎక్కువ ఉంటే వ్యూ ఎంత మంచిగా ఉన్నా ఎంజాయ్ చేయలేమన్నది నా ఒపీనియన్. ఇక్కడ చూసారా, మా అవ్యాన్ ఆల్ సెట్ టు గో ఫర్ ట్రెక్ అన్నట్టు చూస్తున్నాడు. మంచిగా గ్రూప్ పిక్స్, కపుల్స్గా పిక్చర్స్ అయితే చాలానే తీసుకున్నాం. ఫొటోస్ అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి. ఫొటోస్ అంటే గుర్తొచ్చింది, గ్రూప్గా తీసుకోవాలంటే సంబడి షుడ్ టేక్ అవర్ పిక్ కదా. అక్కడ ఒక అంకుల్ని అడిగాం పిక్ తీయమని. 60+ ఉంటుంది ఏజ్. ఓకే అని హీస్ టేకింగ్ అవర్ పిక్చర్స్. ఒక 1 పిక్ తీసుకున్నాక చాలు, థ్యాంక్ యూ అంకుల్ అని మొబైల్ రిటర్న్ తీసుకుంటుంటే నో గివ్ సమ్మర్ పోజెస్ అని అన్నారు. మంచి జోష్గా ఎనర్జెటిక్గా మాట్లాడారు మాతో. అంత పెద్దవాళ్ళు అయ్యుండి ఆ ప్లేస్కి రావడమే చాలా గ్రేట్, బికాజ్ పైకి ఎక్కాలంటే ఆ ఏజ్కి వాళ్ళకి కొంచెం ఛాలెంజింగే. ఆ అంకుల్ ఆంటీని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ హ్యాపీనెస్కి ఇది యాక్చువల్ డెఫినేషన్ అనిపించింది నాకు. చాలా మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకుని స్టార్ట్ అయిపోయాం. అదేంటో మాకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని కావచ్చు, వ్యూ మంచిగా ఎంజాయ్ చేసి పిక్చర్స్ అన్నీ తీసుకున్న తర్వాత బాగా వర్షం పడడం స్టార్ట్ అయింది మా రిటర్న్ జర్నీలో.
జర్నీ ఎలా ఉంటుందో కొంచెం ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి రిటర్న్లో జీప్లో మంచిగా సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేసాం. మాకు దగ్గరలో ఉన్న ఈ ఉడుపి రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. 4 అయిపోయింది రీచ్ అయ్యేసరికి. ఇంకా లంచ్ అయితే లీజర్గా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఈ దహీపూరితో అయితే ఎండ్ చేసేసాం. మా నెక్స్ట్ స్పాట్కి వెళ్ళాం. అది చాలా నియర్ బై 650 మీటర్స్లో ఉంది. రాజా సీట్ పక్కనే చాముండేశ్వరి టెంపుల్ కూడా ఉంది. ఇది ఒక గార్డెన్లా పార్క్ అనొచ్చు. ఈవినింగ్ వెళ్ళాం కదా, బాగానే రష్ ఉంది. అండ్ ఎంట్రీ టికెట్ సమ్ 10 to 20 రూపీస్ అంతే. మంచి వెల్ మెయింటైన్ గార్డెన్ ఉంది ఇక్కడ. ఈ ప్లేస్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ సన్ రైజ్ అండ్ సన్సెట్ వ్యూ. మంచి కామ్ ఎన్వైరన్మెంట్ ఉంది. మంచు బాగా ఉంటుంది మార్నింగ్ టైమ్స్లో. అండ్ సిటీ మధ్యలో ఉందని కావచ్చు, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సన్సెట్ వ్యూ చాలా బాగుంటుంది ఈ ప్లేస్లో. మాకైతే ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. మేము కూడా ఆ వ్యూ కోసమే ఈవినింగ్ వెళ్ళాం. అప్పుడే వర్షం పడి ఉండే, కూల్ బ్రీజ్ వస్తుంది. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాం. ఆ తర్వాత దీనికి ఆపోజిట్లో ఉన్న కెఫేకి వెళ్ళాం. ఇక్కడ స్పైసెస్ ఎక్కువ కనిపిస్తాయి అన్ని స్టోర్స్లో బయట. మేము కొంత షాపింగ్ ఉంటే అది చూసుకొని మా డేని ఇలా మంచిగా ఎండ్ చేసాం. ఇంకా మళ్ళీ మా జర్నీ షురూ అయిపోయింది మైసూర్కి. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, సీ ఇన్ మై నెక్స్ట్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చలో బాయ్.